పనిచేస్తా ఉన్నాడు. అతన్ని ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని అడిగితే దెబ్బగా ఉందన్నాడు. ఆ హోటల్ యజమాని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు అన్నమాట, చిన్న హోటల్. ఆ హోటల్ యజమాని ఏమన్నాడంటే దెబ్బగా ఉందండి అన్నాడు కొంచెం మొహమాటంగా. అతను హార్డ్ కోర్ జగన్ ఫ్యాన్ చెప్పాడు ఓపెన్ గా. అదే హోటల్లో పనిచేస్తున్న ఇంకో వ్యక్తిని మాకు సర్వీస్ చేస్తున్న అతను అడిగితే ఈసారి టీడీపీ వద్దండి అని చెప్పాడు. ఏమయ్యా మరి ఏంటి టీడీపీ ఎందుకు వస్తాం, పథకాలు ఇచ్చాడు కదా నీకు పెన్షన్ వస్తుందా అంటే వస్తుందండి. ఏంటంటే అతను చాలా లిటరల్ గా చెప్పింది ఏంటంటే ఇతను చూసేవండి, ఇతను అంతా కూడా ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరంటం చేస్తున్నాడు, చంద్రబాబు గారి నయమండి అన్నట అతను నోట్ల నుంచి. మరి అతను 3,000 పెన్షన్ 2,000 నుంచి 3,000 చేసాడు కదా అంటే ఈ 4,000 ఇస్తాడు కదండి అన్నట. పైగా ఈ 3,000 కూడా ఇస్తాడండి, ఈ 3 నెలల నుంచి కూడా ఇస్తాడండి ఆయన అన్నట. మరి నమ్ముతున్నావా నువ్వు, నమ్మమంటున్నారు కదా అంటే ఎందుకు నమ్మమండి, ఆయనే కదండి బాబు 2,000 నుంచి 2,000 చేసాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మీరు నవీన్ గారు. ఆయనే కదండి బాబు 2,000 నుంచి 2,000 చేసాడు అన్నది మాట. సరే ఒకవేళ ఇవ్వలేదు అనుకో, ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఏమవుతుందండి నాకు 67 70 మధ్యలో ఉన్నానండి, పోతాను ఏమవుద్ది అన్నాడు. అంటే డిసైడెడ్, పబ్లిక్ డిసైడెడ్. వీళ్ళు ఏదైతే డబ్బు ఏమండి మనం అనుకుంటాం మన మూట దొంగల మూట మనం సమర్థిస్తుంది. ఖచ్చితంగా గజ్జి దొంగ కూడా వాడు కొట్టేసిన ఆభరణాలు కొనేవాడు ఉంటాడో, అతనికి సహకరించే వాళ్ళు ఉంటారు, వ్యవస్థల్లోనూ ఉంటారు, పబ్లిక్ లో కూడా ఉంటారు ఆ వ్యవస్థలు సహకరించే వాళ్ళు. అలాగే వీళ్ళకు కూడా సహకరించే వాళ్ళు వీళ్ళే మళ్ళీ వస్తారో అని చెప్పేసి బూటక సర్వేలు లేదా వీళ్ళ దగ్గర పేమెంట్ తీసుకుని మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. మనం ఏం చేయాలంటే ఈ సమాజం రాజకీయ పార్టీలు అలాగే వ్యతిరేకిస్తాయి, కానీ పౌర సమాజం వాడు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అవకతవక ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పరిపాలన చేసి ప్రజల భవిష్యత్తుతో ఆడుకుని ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజల్ని పీడించుకు తినే వాళ్ళని, వాళ్ళకి సమర్థించే వాళ్ళని సమాజం నుంచి దూరంగా పెట్టాలి. వాళ్ళని సామాజిక వెలివేయాలి. వాళ్ళు మేము ఫలానా వ్యక్తి అభిమానులు అని చెప్పుకుంటే అతను ముఖం చూడడానికి ఇష్టపడకూడదు, అతను ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. అతను సిగ్గు సెరో అన్ని కాశీలో వదిలేసి వచ్చారు, బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీలో కూటమిని సమర్థించడం లేదు, కానీ తెలుగుదేశం నాయకులు అక్కడ ఉన్నారు, జవహర్ గారు చెప్తా ఉన్నారు, ఆయన కూడా చాలా వీరుడు, అగ్రెసివ్గా అభ్యుదయ భావాలు ఉన్నవాడు. ఆయన చెప్తా ఉన్నాను ఒక మాట, మీ ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా రాబోతా ఉంది. మా అబ్జర్వేషన్ అది. ఏ సర్వేలో అవసరం లేదు, ముంజేతి కంగడానికి అర్థం అవసరం లేదు. మీరు ఎవరిని ఏ 10 మందిని కలిపినా 9 మంది కూటమి వస్తుందని చెప్తా ఉన్నారు. మీరేం చేయాలంటే రేపు జూన్ 4వ తారీఖున ఫలితాలు వచ్చిన తర్వాత మీరు జూన్ 9న ఎప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేయాలి, 10వ తారీఖున మీరు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలా. ఈ ఆర్థిక అరాచకాలకి కారకుడైన ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూడా, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలా. అతని మీద హత్యానేరం మోపుతారో మోపరా, మనం చనిపోయిన అవ్వ తాతలకు బాధ్యుని చేస్తారా చేయరా, ఈ సమాధానం చెప్తారాలి మీరు ఇప్పుడు చెప్పాలా. ఇప్పటికీ ఎవరైతే సహకరించిన అధికారులు ఉన్నారో వారందరి మీద ఒత్తిడి తీసుకురావడం, బ్యాంకర్ల విషయంలో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బంతా ఎన్నికల పోలింగ్ రోజు లేదా అంతకు ముందు నైటు ఖాతాల్లో జమ కావాలని ఒత్తిడి తీసుకొచ్చారనేది ఒక వార్త చూడండి. అంటే ఏమండి ఇప్పుడు గత ఎన్నికలు చూసుకోండి మీరు, చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ 4వ విడత జమ చేయమని చెప్పారు, జమ చేశారు. అయినా సరే రిలీజ్ అయినప్పుడు ఆపలేదా, ఈయన వచ్చింది రద్దు చేయలేదా మొత్తం ఏకంగానే. పసుపు కుంకుమలు ఇచ్చారు ఆయన, ఆసరా అన్నదాత సుఖీభావ్ రిలీజ్ చేశారు. ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక మీకు అది ఆ ప్రలోభాలు పనిచేయండి ఎవరు చేసినా. నిజంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను మాట చెప్తున్నాను, ఆళ్ళకెళ్ళకి డిఫరెన్స్ చెప్తున్నాను నేనండి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ప్రజాగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదు అండర్లైన్ చేసుకుంటాయి. ఆ రోజు ఎన్నికల సిబ్బంది చేసిన మోసం దగా కుట్ర వల్ల ఓడిపోయారు. వాళ్ళకున్న ఏ కారణమో తెలియదు, కులమా మతమా ప్రాంతమా లేదా ఉద్యోగ వర్గాలకి అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందో తెలియదు. కేవలం ఒక్కొక్క నియోజకవర్గానికి 200 బూతులు ఉంటాయి, ఒక్కొక్క బూత్లోనూ ఒక్కొక్క
బూత్లోను వాళ్ళు ప్రలోభ పెట్టో లేదా సహాయపడో లేదా వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో 20 నుంచి 50 ఓట్లు వేశారు. అందుకనే అంత తేడా వచ్చింది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 143 నియోజకవర్గాల్లో కేవలం 2% డిఫరెన్స్ గత రెండు పార్టీలకి. అంటే కేవలం 5,000 మాత్రమే ఓట్లు తేడా ఉందంట. ఇవాళ పరిస్థితి ఏంటండి, జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాను ఏలెరిగిపోయేలాగని చెప్పిన తర్వాత కూడా ఇవాళ అతను నమ్మట్లేదు. అతను ఏకంగా ఏదో వాళ్ళ అమ్మాయినో ఎవరినో చూడడానికి వేసవి సెలవులు విశ్రాంతి తీసుకోవడానికి పోతుంటే దేశం విడిచి పారిపోతున్నారు అంటున్నారు. ఆ దానికి కూడా అనుమతి లభించట్లా. రేపు 14వ తారీఖు ఎప్పుడో వాయిదా ఉందో, 15వ తారీఖు అతను విచారణ ఉంది. అతను వెళ్ళనివ్వకపోతే అతను పాస్పోర్ట్ సరే. సీజ్ చేయొచ్చు. ఈ దొంగల మూట అందరినీ ఉన్నాయి, పాస్పోర్ట్ మాట్లాడదాం సీజ్ సార్. చేయించాలి. సరే శ్రీనివాసరావు గారు, మీరు చెప్పినట్లు అరిగిపోయేదాకా బటన్ నొక్కినా డబ్బులు పడాలి కదా. సరే అరుణ గారు ఏం చెప్తారంటే, పాపం వేలు అరిగిపోయేదాకా బటన్ నొక్కినా సరే డబ్బులు ఆ టైంకి ఎక్కడ జమ కాలేదనేది ఇప్పటివరకు అర్థమైంది, అందరికీ తెలిసిందే. మీరు ప్రతి సందర్భంలో అన్ని పార్టీలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇది మరొకసారి రుజువైంది. బటన్ నొక్కిందేమో జనవరిలో, డబ్బులు అప్పుడు పడలేదు. ఇంకాస్త ఆలస్యం చేసి పక్కాగా ప్లాన్ చేశారు ఎన్నికల ముందు ఎలా దీన్ని వాడుకోవాలి ఈ బటన్ నొక్కే విషయాన్ని అనేది. ఇవాళ పగడ్బందీగా ప్లాన్ చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ బ్రేక్ చేసినా కొంత హైకోర్టు ఊరట ఇచ్చింది, ఒకరోజు వేసుకోవచ్చని. ఒకరోజు హడావిడిగా మరి ఏం చేస్తారో చూడాలి. దీన్ని కాస్త బ్రేక్ చేసి ఇంకా